కాబోయే టీచర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్ అండి. ఏపీడిఎస్సి 2025 కు సంబంధించి నా దగ్గర ప్రస్తుతము 2 అప్డేట్స్ ఉన్నాయండి. ఆ అప్డేట్స్ ను నేను మీకు అందించే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియో వలన మీరు లబ్ధి పొందారు అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ కంటెంట్ ను లేదా ఈ వీడియోను ఒక లైక్ వేసుకోండి. ఇక మనము మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మొదటి అప్డేట్ ఏంటంటే, విజయవాడలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉంటారండి. ఆయన ప్రతి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఒక సమాచారం పంపించడం జరిగింది. ఏంటి ఆ సమాచారం అంటే, డిఎస్సి 2025 సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యతలు తీసుకొని నియామక ప్రక్రియ సంబంధించి బాధ్యతలు తీసుకున్నటువంటి సూపరింటెండెంట్ ఉంటారండి. ప్రతి డిఈఓ ఆఫీసులో ఈ నియామక ప్రక్రియలను చూసేటటువంటి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు. ఆ సూపరింటెండెంట్ ను ఆగస్టు 18th కు ఎక్కడికి రావాలండి, విజయవాడకు రమ్మని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు తెలియజేశారు. కొంత సమాచారం తీసుకొని మీరు ఆగస్టు 18th విజయవాడకు రావాలని చెప్పారు. ఆ సమాచారం ఏంటంటే నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తానండి. అందులో మొదటి పాయింట్ అండి, డిఎస్సి 2025 నోటిఫైడ్ వేకెన్సీస్ మొత్తం మీ జిల్లాలలో 25 నోటిఫికేషన్ ప్రకారము ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో ఆ వేకెన్సీలతో రమ్మని. తర్వాత సెకండ్ పాయింట్, ఆగస్టు 31, 2025 నాటికి ఆగస్టు 31, 2025 నాటికి మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఆ వేకెన్సీలు తీసుకురమ్మన్నారండి. ఆ వేకెన్సీలు ఎలా తీసుకురావాలి, మేనేజ్మెంట్ వైజ్ అంటే జడ్పీలో ఎన్ని ఉన్నాయి, ఎంపీలో ఎన్ని ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్ని ఉన్నాయి, మోడల్ స్కూల్లో ఎన్ని ఉన్నాయి, ఇలా మేనేజ్మెంట్ వైజ్. తర్వాత సబ్జెక్ట్ వైజ్, తర్వాత మీడియం తెలుగు మీడియం ఎన్ని, ఉర్దూ మీడియం ఎన్ని, ఇలా మీడియం వైజ్ కూడా అడిగారండి. తర్వాత స్కూల్ వైజ్ అండి, ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఈ డేటా కూడా తీసుకురమ్మన్నారండి. దాంతో పాటు నో టీచర్ స్కూల్స్, ఏ స్కూల్స్ లో అస్సలు టీచర్స్ లేరో ఆ స్కూల్స్ లిస్ట్ కూడా తీసుకురమ్మన్నారండి. తర్వాత మరొక అంశం, నాట్ లీవ్ టీచర్ స్కూల్స్. కొన్ని స్కూళ్లలో టీచర్స్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది, కాకపోతే వాళ్ళ ప్లేస్ లో వేరే టీచర్ రాకపోవడం వల్ల వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అలా నాట్ లీవ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ పర్టికులర్స్ కూడా అడిగారు. మరొకటి ఏమడిగారంటే, 50% కంటే ఎక్కువ టీచర్స్ లేని స్కూల్స్. ఇక్కడ 50% అంటే ఉదాహరణకు ఒక స్కూల్లో 4 పోస్టులు ఉన్నాయనుకోండి, 4 పోస్టులు శాంక్షన్ పోస్ట్ 4, అందులో 50% కంటే ఎక్కువ అంటే 2 కంటే ఎక్కువ అని అర్థం. ఆ విధంగా 50% అని అర్థం అండి. 50% కంటే ఎక్కువ టీచర్స్ లేని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీ జిల్లాలో ఆ డేటాను కూడా తీసుకురమ్మన్నారండి. దాంతో పాటు నీడీ వేకెన్సీస్ ఇన్ కేటగిరీ 3 and 4, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇవన్నీ కూడా 10% హెచ్ఆర్ఏ ఉండే స్కూల్స్ అండి. ఈ స్కూల్స్ లో ఎన్నెన్ని పోస్టులు అవసరమో ఆ సమాచారంతో సూపరింటెండెంట్ ను విజయవాడకి పంపమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు ఆర్జేడీలకు, డిఈఓలకు ఆదేశాలు ఇవ్వడము జరిగింది. ఇది మొదటి అప్డేట్ అండి. ఈ ప్రక్రియ అంతా ఏ రోజు జరగాలండి అంటే ఆగస్ట్ 18th అండి. ఈ ఆఫీసర్స్ అందరూ కూడా ఆగస్ట్ 18th కు ఈ డీటెయిల్స్ తీసుకెళ్లి అక్కడ విజయవాడలో సబ్మిట్ చేయడము జరుగుతుంది. ఇక రెండవ అప్డేట్ అండి, మెరిట్ లిస్ట్ కు సంబంధించి చాలా మంది ఆతృతగా ఆశగా ఎదురు చూస్తున్నారు. డిఎస్సి 2025 సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని. దానికి ఒక పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే ఒక చిన్న ప్రాబ్లమే. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, కొంతమంది టెట్ మార్క్స్ సవరణలు చేయాలండి. వాళ్ళ యొక్క టెట్ మార్కులు రాంగ్ గా ఎంట్రీ కావడం వల్ల వాటిని సరిచేసే పనిలో పాఠశాల విద్యాశాఖ నిమగ్నమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విద్యార్థి కూడా అన్యాయం జరగకూడదు. కాస్త నిదానమైన పర్వాలేదు, అందరికీ ఏ మార్కులు అయితే సాధించారో ఆయా మార్కులు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ టెట్ మార్కుల సవరణకు కాస్త సమయం పట్టడం వల్ల మెరిట్ లిస్ట్ అనేది అనుకున్న షెడ్యూల్ ప్రకారము విడుదల కాలేదు. ఖచ్చితంగా ఆగస్టు 19 లేదా 20వ తేదీ నాటికి ఈ టెట్ మార్కుల యొక్క సవరణలను పూర్తి చేసి 19 లేదా 20వ తేదీ ఆ రోజున మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశము ఉందండి. ఇదండి ఈ రోజు ఏపీడిఎస్సి 2025 కు సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. యువర్ ఇంగ్లీష్ విజయ్.